మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ముగిసిన ఉమ్మడి ఆస్తుల వాటాపై చర్చలు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు. సభలోనే శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్. నేడు నల్గొండ జిల్లాలో రాష్ట్రపతి పర్యటన. పోచంపల్లి స్పిన్నింగ్ యూనిట్ సందర్శించనున్న ద్రౌపది ముర్ము. తెలంగాణలో 13 మంది ఐఏఎస్లకు పదోన్నతులు, 20 మంది ఐపీఎస్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. తెలంగాణలో జూడాలతో చర్చలు సఫలం. సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటన. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేటీఆర్ మధ్య ట్వీట్ల యుద్ధం. శ్వేతపత్రాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ షోలు ఎందుకని కేటీఆర్ ధ్వజం. డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు. అర్ధరాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్స్. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో 17 మంది ఐఏఎస్ల బదిలీలు. పలువురికి సబ్ కలెక్టర్, మరికొందరికి కార్పొరేషన్ బాధ్యతలు. అభ్యర్థుల మార్పుపై వైసీపీ దూకుడు. హిట్ లిస్టులో 10 మంది ఎమ్మెల్యేలు. ప్రజాదరణ లేకపోతే టికెట్ ఇచ్చేదే లేదని నాయకులకు సీఎం జగన్ అల్టిమేటం. విజయనగరం జిల్లాలో యువగలం విజయోత్సవ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు చింతపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్. విజయనగరం జిల్లాలో గిరిజన విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్. బాబు, పవన్ రాసుకుంటే బూడిదే రాలుతుందని సెటైర్. వైద్య రంగంలో సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్న మంత్రి రజని. సరికొత్త ఫీచర్స్ తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం. టీడీపీ బతికే ఉందని చూపించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం. నారా లోకేష్ యువగలం ముగింపు యాత్రపై మంత్రి అంబటి సెటైర్లు. లోక్సభలో మరో 50 మంది ఎంపీల సస్పెన్షన్. ఇప్పటి వరకు 141 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. ఇరవై 22న దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు. ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించిన మమతా కేజ్రీవాల్. విద్యుత్ రంగంలో సంస్కరణలకు అవకాశం ఇచ్చిన కేంద్రం. అదనంగా రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్. తమిళనాడును వణికిస్తున్న భారీ వర్షాలు. 6 జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సర్కార్. శబరిమల కొండకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు. సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న స్వాములు. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్. ఆస్ట్రేలియా క్రికెటర్స్ మిచెల్ స్టార్క్, కామిన్స్ కు రికార్డు ధర. లేజర్ కమ్యూనికేషన్ రంగంలో నాసా కీలక పురోగతి. అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం.